హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదొచ్చేసి బిఫోర్ సాటర్‌డే కాక అంతకుముందు సాటర్‌డే మేము చిలుకూరు బాలాజీ వెళ్ళామండి. అయితే లేట్‌గా పోస్ట్ చేస్తున్నానండి యాక్చువల్లీ. ఇక్కడొచ్చేసి మా బుడ్డోడు క్యూ లైన్‌లో పరిగెత్తుతున్నాడండి. ఆ రోజు చాలా అంటే చాలా క్రౌడ్‌గుందండి. మేము ప్రతిసారి అంటే ఎవ్రీ ఇయర్ వెళ్తూనే ఉంటాం. నేనెప్పుడు చూడలేదనమాట అంత క్రౌడు. చాలా అంటే చాలా క్రౌడ్‌గా ఉంది. ఇక్కడ మా బుడ్డోడు నా చెయ్యి వదిలేసి అది మా ఫ్రెండ్ చెయ్యి పట్టుకొని వెళ్తున్నాడండి. మేము మొత్తం 5 మెంబర్స్ వెళ్ళాము. వాళ్ళందరూ మా ఎంబీఏ ఫ్రెండ్స్ అనమాట. నేను నా ఎంబీఏ వచ్చేసేసి 2015 పాస్డ్ ఔట్ అనమాట. అప్పటినుంచి మేము కాంటాక్ట్‌లో ఉన్నామండి. అందరూ ఇంకా హైదరాబాద్ షిఫ్ట్ కోవిడ్ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ఇట్లా టెంపుల్స్‌కి వాటికి అట్లా విజిట్ అవుతూ ఉన్నాము. ఈ లోపల రష్‌గా ఉంది. అందుకోసం అనేసి నేను మా బుడ్డిగాడిని భుజం పైన ఎక్కిచ్చేసేసుకున్నాను. ఓన్లీ లేడీసే వెళ్ళామండి. అందుకని మనకు తప్పట్లేదు పిల్లల్ని ఇట్లా. చాలా అంటే చాలా క్రౌడ్‌గా ఉంది. తర్వాత బయటకొచ్చేసేసాము. బయటకొచ్చిన తర్వాత పక్కన శివాలయంలో శివుని దర్శించుకున్నాము. అక్కడ చిన్న పిల్లలకి పెన్స్ ఇస్తున్నారంటండి. అందుకని తీసుకున్నాము. అక్కడ ఫ్రీగా ఇస్తున్నారు. దేవుడి దగ్గర కదా అనేసి. ఇగోండి ఇదేనండి మా కోతిముక్క బ్యాచ్. తర్వాత ఇంక దగ్గరలో మనకి కమల్ధామ్ టెంపుల్ ఉందండి. అది మాత్రం టెంపుల్ ఉందండి. అసలు సూపర్ ఉందండి. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఇది వెళ్ళొచ్చండి. చూడదగిందేను. చాలా అంటే చాలా ప్లెజెంట్‌గా ఉందండి. దాంట్లో శివయ్య దర్శనం అందిందండి. అదే రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం, శివయ్య దర్శనం చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్లా కమల్ధామ్ టెంపుల్‌లో గుడి చుట్టూ అంటే మన సర్కిల్ టైప్‌లో ఉంటుంది. గుడి చుట్టూ ఇట్లా విఘ్నేశ్వర స్వామి, ఇంకా రాముల వారు, నెక్స్ట్ వచ్చేసి రాధాకృష్ణుడు, ఇంకా వెంకటేశ్వర స్వామి, అలాగే మన వె నరసింహస్వామి కూడా ఉన్నారండి అక్కడ. కశిపుడిని చంపుతున్నట్టు అక్కడ నరసింహస్వామిని కూడా పెట్టారు. ఆ తర్వాత మనకి ఆంజనేయ స్వామి అనమాట. ఇది అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి. ఇదిగోండి ఇలా గుడి చుట్టూ పెట్టారండి. మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.